అర్జున్ జాంబియాలో ఉన్నాడా నాగవరంలో ఉన్నాడా? నాగవరంలో ఉన్నాడన్నదే నా డౌట్. చేయడానికి టెన్షన్ పడుతున్నావేంటి? సాన్వి మేడం సార్. మాట్లాడు. హై, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? Pick up. Hello? Pick up the phone. Hello? Matladu. Pick up the phone. You fool. Answer me. Pick up the phone. ఏం చేస్తున్నావు? హలో హలో మాట్లాడు. మాట్లాడు. మేడం. వేర్ ఆర్ యు? ఎక్కడున్నావు? అది మాట్లాడు. చెప్పు, ఎక్కడున్నావు? హాయ్ సాన్, హౌ ఆర్ యు? నువ్వు సడన్ గా ఫోన్ చేసేసరికి నమ్రత టెన్షన్ పడి మాట్లాడలేకపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ విత్ మీ. వాట్ అబౌట్ యూ? పిఏ ఫోన్ తీసుకుని వీడు మాట్లాడుతున్నాడంటే కవర్ చేస్తున్నాడన్నమాట. ఏం లేదు అర్జున్, నీతో మాట్లాడి చాలా రోజులైంది కదా. నీకు ట్రై చేస్తుంటే నీ ఫోన్ కలవడం లేదని నమ్రతకి ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు అర్జున్? యా, ఐఎమ్ ఫైన్. వర్క్ ఎలా ఉంది సాన్? నువ్వు లేవుగా, ఇక్కడ నువ్వు చేయాల్సిన పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది. సరే అర్జున్, ఏదో కాల్ వస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సాన్, బాయ్. ఎక్కడున్నావని అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియక భయపడ్డాను సార్. ఎక్కడున్నావని అడగగానే అంతగా తడబడిందంటే నా దగ్గర ఏదో దాస్తుందన్నమాట. నిజం చెప్పొద్దని అర్జున్ పిఏకి ఏమైనా చెప్పుంటాడా? సంథింగ్ ఈజ్ ఫిషింగ్. అర్జున్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు. వాడేం చేస్తున్నాడో తెలియాలి అంటే ఆ నాగవరం మీద ఒక కన్నేసుంచాలి. ఇంత సడన్ గా సాన్ ఎందుకు ఫోన్ చేసింది? తనకి ఏమైనా డౌట్ వచ్చిందా? ఆ డౌట్తో అందుకే నమ్రతకు ఫోన్ చేసిందా? మన నాగవరంలో
సుబ్రహ్మణ్య స్వామి వెలిశాడని మీ అందరికీ తెలియజేస్తూ అందరూ వచ్చి స్వామిని దర్శించుకోవాల్సిందిగా తెలియజేయడమైనదహో. ఏమైందండి? ఇదిగో నువ్వు నాతో కలిసి నడవకు. అయితే ముందైనా నడు, లేకపోతే నా వెనకాలైనా రా. నాతో నడవద్దు. ఇప్పుడేమైందండి? నువ్వు నేననుకున్నంత మంచోడవేం కాదు. నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? వేషాలా? కాకపోతే ఏంటి, రాత్రి నేను నీకు బ్లాంకెట్ కప్పడానికి వచ్చినప్పుడు నువ్వు మెలకుగానే ఉన్నావని నాకు తెలుసు. నిద్రపోతున్నట్టు నటిస్తూ ఆ కలవరింతలు, ఆ పులకరింతలన్నీ నేను చూశాను. అది కాదండి, మీరు స్టోరీలు చెప్పకు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా పిచ్చి వేషాలు వేసావనుకో, ముందు మా నాన్నున్నారు. ఆయన గనక చూశారంటే నీ పని గబాగుబి ఉస్కులక్కడి అయిపోతుంది. ఏమన్నారు? నీకు దండం పెడతాను, వెళ్ళవయ్యా బాబు. గబాగుబి ఉస్కలక్కడి నాకెందుకండి బాబు, నేను వెళ్తున్నాను. సర్వయజ్ఞ కరుణాకర షణ్ముఖస్య పరం స్తోత్రం పావనం పాపనాశనం. ఓం శ్రీ స్వామినాథ గురవే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. కార్ రోడ్డు మీద నడుపుతున్నావా, జనాల పైన తోలుతున్నావా? ఆ స్పీడ్ ఏంటి? నిన్నే ఆ స్పీడ్ ఏంటి? కారున్నది స్పీడ్గా వెళ్ళడానికి, నీలా నడుచుకుంటూ వెళ్ళడానికి కాదు. నేను తప్పుకోకపోయింటే నీ కారు కింద పడేదాన్ని. సారీ చెప్పకుండా బిల్డప్ ఇస్తున్నావేంటి? ఏంటి, నీకు సారీ చెప్పాలా? ఎవరు నువ్వు? ఈ రోడ్ ఏమైనా నువ్వేసావా, నీ తాతేశాడా? ఏ నువ్వేసావా, నీ తాతేశాడా? ఇది మా ఊరు. మా ఊళ్ళో రోడ్డైనా, గుడైనా, మొక్కైనా, చెట్టైనా అది మా ఊరి సొంతం. అర్థమైందా? నిన్ను ఈ ఊళ్ళో ఎప్పుడూ చూడలేదు. ఇది పల్లెటూరు. పద్ధతిగా ఉంటే గౌరవిస్తారు.
పొగరు చూపిస్తే తాట తీస్తారు. అది గుర్తుపెట్టుకో. నాకు వార్నింగ్ ఇస్తున్నావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నా సంగతి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. భైరవి రా. వస్తున్నా వదినా. Who the hell are you to question me? Who the hell are you అని నన్ను తిట్టినట్టుగా ఉంది. ఇప్పుడన్న మాట ఆ రోజు నేను కలలోనూ ఫోన్లోనూ విన్న గొంతులా ఉంది. అయినా ఇది ఆ రోజు ఆ మాంత్రికురాల్ని భయపెట్టేసింది. తన దగ్గర నిజంగానే ఏమైనా శక్తులున్నాయో. అయినా దాంతో నాకెందుకు? భైరవి హరోం హర 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 హరోం హర. ఓం హరోం హర హరోం హర హరోం హర హరోం హర హరోం హర హరోం హర. తత్వపరవిమర్శనాయ నమః. ఓం మత్తాయ నమః. ఓం ప్రమత్తాయ నమః. ఓం ఉన్మత్తాయ నమః. ఓం సురసేంద్రసంరక్షకాయ నమః. ఓం దేవసేనాధిపతయే నమః. ఓం రాజ్ఞాయ నమః. ఓం హరోమే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం కుమారాయ నమః. ఓం కుమారాయ నమః. స్వామి విగ్రహం ఎప్పుడు వెలిసింది? నారాయణాయ నమః. ఉదయం పొలాలకు వెళ్లే వాళ్ళకి కనపడిందంట. ఓం సేనానునే నమః. ఓం నిన్న లేదు, ఉదయానికల్లా ఉందంటే బహుశా రాత్రి వెలిసుంటుంది. అదిగో కృష్ణమనాయుడు గారు వస్తున్నారు. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం నాయుడు గారు. నమస్కారం నాయుడు గారు. ఓం పార్వతీ ప్రియనందనాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం గుహాశ్రితాయ నమః. మన ఊర్లో స్వామి వెలిశాడంటే మనందరికీ మంచి జరుగుతుందన్న సంకేతం పంతులు గారు. ఓం వంశవృద్ధికరాయ నమః. దైవం ఏ రూపంలో దర్శనమిచ్చినా అది శుభకరమే కదమ్మా. అక్షయ ఫలప్రదాయ నమః. ఓం శ్రీ శరవణభవ స్వామినాథ గురవే నమః. స్వామికి అభిషేకం చేయండి అమ్మా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నఖచ్చితహేమ సింహాసనం సమర్పయామి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే
गजाननं चन्द्रसमानवर्णं स्वदन्तपाशाङ्कुशलड्डुकानि हस्तैर्दधानं कमलासनस्थं विघ्नेश्वरं नौमि सदा प्रसन्नम् सर्वणभवाय नमः ओम शं सर्वणभवाय नमः ओम षण्मुखदेवाय नमः ओम शं सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः ओम कार्तिकेयाय नमः ओम फलनिवासाय नमः ओम कार्तिकेयाय नमः क्षीरं समर्पयामि आपोहिष्यामि यौवनानि पूज्येददातः महेरणाय चिच्छेयवस्यवतमोर्षदस्य भागे देहनुस्तेरव मात्रः तस्मा अरङ्गमामो शिक्षेयमुदापो जनयदाचरणः क्षीरं समर्पयामि ओम शं सर्वणभवाय नमः ओम कार्तिकेयाय नमः ओम शं सुब्रह्मण्यस्वामिने नमो नमः ఈ ఊర్లో స్వామి విగ్రహం వెలిసినందుకు అందరు చాలా ఆనందంగా ఉన్నారు. మీ వదిన గారు బామ్మగారు చాలా భక్తిగా అభిషేకాలు చేస్తున్నారు. మరి మీరేంటండి అలా సైలెంట్గా ఉన్నారు? నా మీద కోపం ఉన్నట్టు దేవుడి మీద కూడా కోపమేనా మీకు? ఓం ఆపదామ భార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏంటమ్మా భైరవి అలా ఉన్నావు? ఉలుకు పలుకు లేకుండా రా, వచ్చి అభిషేకించే రామా. यस्यवा नाम रूपाभ्यां या देवी सर्वमंगलः त्रयो संस्मरणात्मसां सर्वतो जयमंगलम् लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभव येषामिन्देवरस्य मृदेस्तो जनार्दनः आपदामपार्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. ओम शं सर्वणभवाय नमः क्षीरं समर्पयामि. ओम कार्तिकेयाय नमः क्षीरं समर्पयामि. कपालवे नमः. ओम भक्तवत्सलाय ओम नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय. भैरवी राम कालाय कालाग्नि रुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः क्षीरं समर्पयामि. ओम शं सर्वणभवाय नमः. ओम कार्तिकेयाय नमः
అర్జున్ ఓం శం సర్వనభవాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి క్షీరం సమర్పయామి శం సర్వనభవాయ నమః ఓం కార్తికేయాయ నమః ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం గుహాశ్రితాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః